హలో అందరికీ. నేనేనండి మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ మసాలా. దీని చపాతీల్లోకి ఇంకా రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండోయ్! సో, ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న కళాయిలో కొంచెం ఆయిల్‌లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇంకా 4, 5 జీడిపప్పులేసుకొని దోరగా ఏపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్‌లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం అంత కారం, ఇంకా చిటికెడు పసుపు ఏసి సిమ్‌లోనే ఉంచి లైట్‌గా ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే మాడిపోతాయి. సో, అలాగా లైట్‌గా చేసుకున్న తర్వాత ముందుగానే ఉడకపెట్టుకొని హాఫ్ చేసిన ఎగ్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాన్‌లో అరేంజ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్‌ని ఇంకో సైడ్ ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా క్యాష్యూని మెత్తని పేస్ట్‌లా చేసి ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక టొమాటో కూడా యేసుకొని మిక్స్ చేసుకొని మగ్గపెట్టుకోండి. అందులోనే చిటికెడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అన్నీ యేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గపెట్టుకోండి. టొమాటోస్ అన్నీ సాఫ్ట్‌గా అయిన తర్వాత మాత్రమే మనం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ మగ్గపెట్టుకోండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్న గ్రేవీలో మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి వన్ బై వన్. ఫ్రైడ్ ఎగ్స్ అన్నీ యేసుకున్నాక ఒక 10 మినిట్స్ లిడ్‌తో కవర్ చేసి మగ్గపెట్టండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, వెరీ సింపుల్ కదా! మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్. నమస్తే.